హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి? ఈ నెలలో ఒక్కొక్క రోజుకి వాటికి ఉన్న ప్రత్యేకతలేమిటి? ఈ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయా? లేవా? అలాగే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండగలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ మాఘ పౌర్ణమి, లలితాదేవి జయంతి, మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చే మంచి రోజుల గురించి తెలుసుకుందాం. మనకు ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 17 వరకు అయితే మాఘమాసమండి. ఫిబ్రవరి 17 తర్వాత పాల్గొన మాసం అయితే ప్రారంభమవుతుంది. అయితే మనకు శుక్రమౌఢమి నవంబర్ 30 నుండి ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది కాబట్టి ఈ ఫిబ్రవరి 13 వరకైతే వివాహానికి గాని, గృహప్రవేశానికి గాని శుభముహూర్తాలైతే లేవండి. ఎలాంటి శుభకార్యాలైతే నిర్వహించరు. ఫిబ్రవరి 13 తర్వాత అయితే మనకు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే మంచి రోజుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఫిబ్రవరి 1 ఆదివారము, మాఘ పౌర్ణమి రాత్రి అంటే తెల్లవారుజామున మరుసటి రోజు 4:31 వరకి ఉంటుందండి. పుష్యమి నక్షత్రం రాత్రి అదే తెల్లవారుజామున 12:58 వరకు ఉంటుంది. ఈరోజు మాఘ పౌర్ణమి అండి. దీన్ని మహామాఘి అని కూడా అంటారు. మాఘ పౌర్ణమి రోజున లలిత అమ్మవారు జన్మించారు కాబట్టి, ఈ రోజున లలిత జయంతిని జరుపుకుంటారండి. ఈరోజు సింధు నది స్నానాన్ని ఆచరిస్తారు. గంగాపూరి రథయాత్ర కూడా ఉంటుందండి. ఈరోజైతే మంచి రోజే అండి. మనకి మూఢమి ఉంది కాబట్టి శుభకార్యాలైతే లేవండి. ఈరోజు అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడం లాంటి పనులైతే చేసుకోవచ్చండి. తర్వాత ఫిబ్రవరి 2 సోమవారము, పాడ్యమి తిథి రాత్రి 3:15 వరకు ఉంటుందండి. అశ్లేష నక్షత్రం రాత్రి 12:22 వరకు ఉంటుంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. తర్వాత ఫిబ్రవరి 3 మంగళవారము, విదియా తిథి రాత్రి 2:28 వరకు ఉంటుందండి. మఖా నక్షత్రం రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఈరోజు కూడా అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడం లాంటి, డెలివరీ చేసుకోవడం లాంటి పనులైతే చేసుకోవచ్చండి. తర్వాత ఫిబ్రవరి 4 బుధవారము, తదియా తిథి, పుబ్బా నక్షత్రం అండి. ఈ తదియా తిథి రాత్రి 2:08 వరకు ఉంటుందండి. పుబ్బా నక్షత్రం రాత్రి 12:25 వరకు ఉంటుంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడం, డెలివరీ చేసుకోవడం లాంటి పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత ఫిబ్రవరి 5 గురువారము, చవితి తిథి రాత్రి 2:21 వరకు ఉంటుందండి. అంటే రాత్రి 2:21 అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 2:21 అని అర్థమండి. ఉత్తర నక్షత్రం రాత్రి 1:05 వరకు ఉంటుందండి. ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటారు. సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేయాలి? ఆ రోజు చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? గణపతికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఫిబ్రవరి 6 శుక్రవారము, పంచమి తిథి రాత్రి అంటే తెల్లవారుజామున 2:55 వరకు ఉంటుందండి. హస్తా నక్షత్రం రాత్రి 2:20 వరకు ఉంటుంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. తర్వాత ఫిబ్రవరి 7 శనివారము, షష్ఠి తిథి చిత్తా నక్షత్రం అండి. షష్ఠి తిథి మరుసటి రోజు తెల్లవారుజామున 4:11 వరకు ఉంటుందండి. చిత్తా నక్షత్రం గూడా మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకి ఉంటుంది. ఈరోజు షష్ఠి తిథి ఉంది కాబట్టి సంతానం గాని, ఉద్యోగం కోసం చూసే వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కలిగి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా మంచి ఉద్యోగం వస్తుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి అనే వీడియో కూడా మన ఛానల్‌లో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఫిబ్రవరి 8 రాత్రి అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 5:46 వరకు ఉంటుందండి. స్వాతి నక్షత్రం కూడా అంతే మరుసటి రోజు 6 గంటల వరకి ఉంటుంది. అయితే ఆదివారము సప్తమి తిథి రావడం వల్ల ఈరోజు భానుసప్తమిని జరుపుకుంటారు. భానుసప్తమి అంటే సూర్య భగవానుడిని పూజించే రోజండి. ఈ రోజున సూర్య భగవానుడికి గోధుమల దీపం వెలిగించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందండి.
ఈ మాఘ మాసం అనేది సూర్య భగవానునికి చాలా ఇష్టమైన మాసమండి. ఆ సూర్య భగవానుడిని పూజించడం వల్ల ఆ సూర్యుడి అనుగ్రహం కలిగి మీకు అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. ఈరోజు కూడా అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, అద్దె ఇల్లు మారడము, ఉద్యోగంలో చేరడము, డెలివరీ చేసుకోవడం లాంటి పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తర్వాత ఫిబ్రవరి 9 సోమవారము అష్టమి తిథి అయితే ఈరోజు పూర్తిగా ఉంటుందండి. విశాఖ నక్షత్రం కూడా ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత ఫిబ్రవరి 10 మంగళవారము అష్టమి తిథి ఉదయం 7:51 వరకు ఉంటుందండి. తర్వాత నవమి తిథి అయితే మొదలవుతుంది. విశాఖ నక్షత్రం కూడా ఉదయం 8:37 వరకు ఉంటుందండి. తర్వాత అనురాధ నక్షత్రం మొదలవుతుంది. ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజండి. తర్వాత ఫిబ్రవరి 11 బుధవారము నవమి తిథి ఉదయం 9:55 వరకు ఉంటుందండి. తర్వాత దశమి తిథి అయితే మొదలవుతుంది. అనురాధ నక్షత్రం కూడా ఉదయం 11 గంటల వరకు ఉంటుందండి. ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత ఫిబ్రవరి 12 గురువారము దశమి తిథి మధ్యాహ్నం 12:07 వరకు ఉంటుందండి. జ్యేష్ఠ నక్షత్రం కూడా మధ్యాహ్నం 1:29 వరకు ఉంటుంది. ఈరోజు వర్జం అయితే లేదండి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికైనా అనుకూలమే అండి. ఫిబ్రవరి 13 శుక్రవారము ఏకాదశి తిథి మధ్యాహ్నం 2:06 వరకు ఉంటుందండి. మూల నక్షత్రం 3:54 వరకు ఉంటుంది. ఈ రోజున విజయ ఏకాదశిని జరుపుకుంటారండి. ఈరోజైతే మంచి రోజే అండి. ఈ రోజుతో శుక్రమౌఢ్యం అయితే పూర్తవుతుంది. తర్వాత ఫిబ్రవరి 14 శనివారము ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:49 వరకు ఉంటుందండి. పూర్వాష నక్షత్రం సాయంత్రం 6:12 వరకు ఉంటుంది. ఈరోజైతే చాలా మంచి రోజండి. ఈరోజు అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, అద్దె ఇల్లు మారడము, ఉద్యోగంలో చేరడం, ను నూతన గృహాన్ని ఆరంభించడము, శంకుస్థాపనలు, డెలివరీ చేసుకోవడం లాంటి ఎలాంటి పనులైనా ఈరోజు చేసుకోవచ్చండి. తర్వాత ఫిబ్రవరి 15 ఆదివారము త్రయోదశి తిథి సాయంత్రం 5:03 వరకు ఉంటుందండి. తర్వాత చతుర్దశి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 8:05 వరకు ఉంటుందండి. ఈ రోజైతే మహాశివరాత్రి పండగను జరుపుకుంటారు. అయితే మహాశివరాత్రి రోజు పూజ ఎలా చేయాలి? మహాశివరాత్రి రోజున అఖండ దీపం ఎలా పెట్టాలి? ఆ రోజు ఉపవాసం జాగరణ ఎలా చేయాలి? అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఫిబ్రవరి 16 సోమవారము చతుర్దశి తిథి సాయంత్రం 5:51 వరకు ఉంటుందండి. శ్రవణ నక్షత్రం రాత్రి 9:21 వరకు ఉంటుంది. ఈరోజు మాస శివరాత్రిని జరుపుకుంటారు. మాస శివరాత్రి అనేది ప్రతి నెలలో వస్తుందండి. మహాశివరాత్రి అయితే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఫిబ్రవరి 17 మంగళవారము అమావాస్య తిథి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. ధనిష్ట నక్షత్రం రాత్రి 10:03 వరకు ఉంటుంది. ఈరోజు మాఘ అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. తర్వాత ఫిబ్రవరి 18 బుధవారము పాడ్యమి తిథి సాయంత్రం 5:52 వరకు ఉంటుందండి. శతభిష నక్షత్రం రాత్రి 10:26 వరకు ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత ఫిబ్రవరి 19 గురువారము విద్యా తిథి సాయంత్రం 5:07 వరకు ఉంటుందండి. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 10:11 వరకు ఉంటుంది. ఈరోజు వర్జం అయితే లేదండి. ఈరోజు శివాజీ జయంతిని అయితే జరుపుకుంటారు. తర్వాత ఫిబ్రవరి 20 శుక్రవారము తదియా తిథి మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుందండి. ఉత్తర భద్ర నక్షత్రం రాత్రి 9:33 వరకు ఉంటుంది. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ 19 తారీఖు కూడా వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ ఫిబ్రవరి 19, 20 ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్‌లకి, ఉద్యోగంలో చేరడానికి, డెలివరీ చేసుకోవడానికి, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఇలా ఎలాంటి పనులైనా ఈ 2 రోజులలో చేసుకోవచ్చండి. తర్వాత ఫిబ్రవరి 21 చవితి తిథి మధ్యాహ్నం 2:25 వరకు ఉంటుందండి. రేవతి నక్షత్రం రాత్రి 8:38 వరకు ఉంటుంది. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 22 ఆదివారము పంచమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజున కూడా వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తం అయితే ఉందండి. తర్వాత ఫిబ్రవరి 23 సోమవారము షష్ఠి తిథి ఉదయం 10:27 వరకి ఉంటుందండి. భరణి నక్షత్రం సాయంత్రం 5:48 వరకి ఉంటుంది.
ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 24 మంగళవారము సప్తమి తిథి ఉదయం 8:12 వరకి ఉంటుందండి. అష్టమి తిథి రాత్రి అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 5:45 వరకే ఉంటుంది. అంటే ఈరోజు సప్తమి, అష్టమి 2 తిథులు ఒకే రోజు కలిసి వచ్చాయండి. అయితే కృత్తిక నక్షత్రం సాయంత్రం 4:22 వరకి ఉంటుంది. ఈరోజు వర్జం అయితే లేదండి. ఈరోజు చాలా మంచి రోజే అండి. ఈ ఫిబ్రవరి 22, 23, 24 ఈ 3 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, అద్దె ఇల్లు మారడము, ఉద్యోగంలో చేరడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడము, డెలివరీ చేసుకోవడం లాంటి పనులు చేసుకోవడానికైతే అనుకూలమే అండి. తర్వాత ఫిబ్రవరి 25 బుధవారము నవమి తిథి రాత్రి 3:18 వరకు ఉంటుందండి. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 2:31 వరకు ఉంటుంది. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 26 గురువారము దశమి తిథి మృగశిర నక్షత్రం అండి. దశమి తిథి రాత్రి 1:02 వరకి ఉంటుందండి. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12:59 వరకైతే ఉంటుంది. ఈ రోజున వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. ఫిబ్రవరి 27 శుక్రవారము ఏకాదశి తిథి రాత్రి 10:52 వరకు ఉంటుందండి. ఆర్ద్ర నక్షత్రం ఉదయం 11:28 వరకు ఉంటుందండి. ఈ రోజున దాత్రిక ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజైతే మంచి రోజు. తర్వాత డిసెంబర్ 28 శనివారము ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు ద్వాదశి తిథి రాత్రి 8:56 వరకు ఉంటుందండి. పునర్వసు నక్షత్రం ఉదయం 10:09 వరకు ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజున శ్రీ నరసింహ ద్వాదశిని జరుపుకుంటారండి. అమలక పూజను చేస్తారండి. అమలక పూజ అంటే ఉసిరి పూజ అని అర్థము. ఉసిరి చెట్టుకు ఈరోజు పూజ చేస్తారు. ఈ ఫిబ్రవరి 27, 28 రోజులలో వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఫిబ్రవరి 26, 27, 28 ఈ 3 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి, శంకుస్థాపనకి, డెలివరీ చేసుకోవడానికి, ఇలా ఎలాంటి పనులు చేసుకోవడానికైనా అనుకూలమైన రోజులే అండి. ఫ్రెండ్స్, ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వచ్చే మంచి రోజులు, శుభముహూర్తాల గురించి తెలుసుకున్నారు కదా! ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకుందాం. ముందుగా ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి అండి. దీన్ని మహామాఘి అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజునే లలిత అమ్మవారు జన్మించారు కాబట్టి ఈ రోజున లలితాదేవి జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున సింధు నది స్నానాన్ని ఆచరిస్తారండి. అలాగే గంగాపురి రథయాత్రను కూడా నిర్వహిస్తారు. తర్వాత ఫిబ్రవరి 5న సంకటహర చతుర్థి. ఈ సంకట చతుర్థి రోజున పూజ ఎలా చేయాలి, చంద్రుడికి, గణపతికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఫిబ్రవరి 13న విజయ ఏకాదశి, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజు పూజ ఎలా చేయాలి, ఉపవాసం జాగరణ ఎలా చేయాలి, అఖండ దీపం ఎలా పెట్టాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఫిబ్రవరి 27న మాఘ అమావాస్య. మాఘ అమావాస్య రోజు పూజ ఎలా చేయాలి, పితృదేవతలకు తర్పణాలు ఎలా వదలాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఫిబ్రవరి 19న శివాజీ జయంతి, ఫిబ్రవరి 20న రంజాన్ దీక్ష ఆరంభమవుతుందండి. ఫిబ్రవరి 27న దాత్రిక ఏకాదశి, ఫిబ్రవరి 28న శ్రీ నరసింహ ద్వాదశి, అమలక పూజ. ఫ్రెండ్స్, ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.